1970వ దశకం అమెరికాలోని ఒక నిశ్శబ్దమైన పట్టణం. రోజర్ మరియు కరోలిన్ పెర్రాన్ అనే దంపతులు తమ 5 కుమార్తెలతో కలిసి కొత్త ఆశలతో ఒక పాత పొలం ఇంటికి మకాం మార్చారు. వారికి కలలో కూడా ఊహ ఉండదు ఆ ఇల్లు ఒక భయంకరమైన రహస్యాన్ని దాచుకుందని. మొదట్లో అంత ప్రశాంతంగానే ఉంది, కానీ కొన్ని రోజులకే ఇంట్లో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. తలుపులు వాటంతట అవే తెరుచుకునేవి. రాత్రిపూట అడుగుల చప్పుడు భయానకంగా ఉండేది. కరోలిన్కు భయం వేసేది. ఈ ఇంట్లో ఏదో తేడాగా ఉందని ఆమె తన భర్త రోజర్తో చెప్పేది. కాని రోజర్ అది కేవలం పాత ఇల్లు కావడం వల్ల అలా అనిపిస్తుందని ఆమెను సముదాయించేవాడు. కాని వారి భయాలు నిజమయ్యాయి. వంటగదిలో కత్తులు గాలిలో తేలేవి, కుర్చీలు వాటంతటా అవే కదిలేవి. ముఖ్యంగా కరోలిన్కు ఒక భయంకరమైన అనుభవం ఎదురయ్యేది. నిద్రపోతున్నప్పుడు ఒక ముసలి స్త్రీ నీడ ఆమెను తాకడానికి ప్రయత్నించేది. వారి పిల్లలు కూడా ఆ అసాధారణ శక్తుల ప్రభావాన్ని అనుభవించారు. వారికి కనిపించని స్నేహితులు ఉండేవారు. వారి బొమ్మలు వాటంతటా అవే కదిలేవి. భరించలేక పెర్రాన్ దంపతులు ప్రఖ్యాత పారానార్మల్ పరిశోధకులు ఎడ్ మరియు లోరెన్ వారెన్ను ఆశ్రయించారు. వారెన్ దంపతులు ఆ ఇంటిని పరిశీలించి అక్కడ ఒక బలమైన దుష్టశక్తి ఉందని నిర్ధారించారు. ఆ ఆత్మ 19వ శతాబ్దానికి చెందిన బాత్షెబా షెర్మన్ అనే మహిళది. ఆమె తన బిడ్డను చంపిందని ఆరోపణలున్నాయి. ఆమె ఆత్మ ఈ ఇంటిని శాపించింది. వారెన్ దంపతులు పెర్రాన్ కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించారు. వారు ప్రార్థనలు చేశారు, మంత్రాలు చదివారు, ఆ ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కాని ఆ దుష్టశక్తి వారిని ప్రతిఘటించింది. భయానకమైన సంఘటనలు మరింత తీవ్రమయ్యాయి. పెర్రాన్ కుటుంబం 10 ఏళ్లపాటు ఆ ఇంట్లో నరకం చూసింది. చివరకు 1980లో పెర్రాన్ కుటుంబం ఆ ఇంటిని విడిచి వెళ్లిపోయింది. కాని ఆ ఇంటి కథ అక్కడితో ముగియలేదు. ఆ తరువాత కూడా ఆ ఇంట్లో నివసించిన వారు భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నట్లు చెబుతారు. పెర్రాన్ కుటుంబం యొక్క ఈ నిజమైన భయానక కథ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఇది ఒకప్పుడు ఆనందంతో నిండిన ఆ ఇంటి గోడలలో దాగి ఉన్న దుష్టశక్తి యొక్క భయంకరమైన సాక్ష్యం.